గుడిలో అర్చనకు అమ్మవారు అవని సమక్షంలో పవిత్ర స్నానం చేపిస్తూ ఉంటారు. ఇక అలా అమ్మవారు అర్చనకు పవిత్ర స్నానం చేపిస్తూ ఉండగా అర్చన అక్షయ్‌గా మారిపోతుంది. ఇక దాంతో అమ్మా అని చెప్పి అక్షయ అవని దగ్గరకు వెళ్ళగానే, "అమ్మ అక్షయ, నీ రూపం నీకు వచ్చేసిందమ్మా" అని చెప్పి అవని అక్షయను గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక ముఖ్య కార్యక్రమం కోసం ఆ రోజు అక్షయ తన రూపాన్ని మార్చుకుంది. ఈరోజు నా భక్తురాలైన అవని కోరిక మేరకు అక్షయను మళ్ళీ అర్చనగా మార్చేశాను అని చెప్పి గౌరమ్మ రూపంలో ఉన్న అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది. అమ్మ, నేను నీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు ఈ పెళ్లి ఆపటం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల ప్రకారం ఈ పెళ్లి ఆగిపోతే నేను ఇంత కష్టపడి శ్రీకర్ కోసం వెయిట్ చేయటం వృధా కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. పెళ్లి ఆపటం కోసం చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. దీనంతటికీ ఒక పరిష్కారం వెతకాలి మాయ అని నిహారిక మాయకు చెప్తూ ఉంటే అక్కడే ఉన్న వేదవతి ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం చేస్తారు అత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అమ్మవారి సమక్షంలో ఈ ఊరిలో ప్రసాదం తయారు చేస్తాను. ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మొదటిగా మాయ చేత తినిపిస్తాను. ఆ తరువాత అందరికీ కూడా పంచి పెడతాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే మాయ షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఇంటికి వచ్చి అక్షయ్‌ను తీసుకొని అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి అన్నపూర్ణాదేవికి పూజ చేసుకుంటూ, "అమ్మా అన్నపూర్ణాదేవి, నా కూతురు అక్షయ్ రూపం తిరిగి వచ్చేసింది. ఇదంతా కూడా మీ దయేనమ్మా. నా కూతురు విషయంలో, నా విషయంలో మీరు ఎప్పుడు అండగా ఉంటారమ్మా. మా జీవితాల్లో ఎప్పుడు ఏం చెయ్యాలో మీకు తెలుసమ్మా" అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. "అమ్మా, మరి ఆ ఆభరణాల సంగతేంటి?" అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. "ఆ ఆభరణాల సంగతి, ఆ మాయ సంగతి అన్నీ కూడా నేను చూసుకుంటాను. కానీ నువ్వు నా నా కళ్ళ ముందు ఈ రూపంలో ఉంటే చాలమ్మా" అని చెప్పి అవని అక్షయ్‌కు చెప్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.